నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానం, విపక్షాల నోటీస్కు జగదీప్ ఆమోదం, జీర్ణించుకోలేకపోయిన కేంద్ర ప్రభుత్వం. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ రాజీనామా భారత్ చరిత్రలోనే సంచలనంగా నిలిచింది. ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేయడం ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేయడమే కాదు, చారిత్రాత్మకంగానూ నిలిచిపోయింది. అందుకే ఈ విషయాన్ని అసాధారణంగానే పరిగణించాల్సి ఉంటుంది. ధన్కడ్ రాజీనామా వ్యవహారం అంతా పైకి చాలా నార్మల్గా కనిపిస్తున్నప్పటికీ లోతుగా అబ్జర్వ్ చేస్తే ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు వస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కానీ అది నమ్మశక్యంగా లేదు. సమయం గడుస్తున్న కొద్దీ సందేహాలు, విశ్లేషణలు మరింత ఎక్కువయ్యాయి. అంతేకాదు నెమ్మదిగా ఒక్కొక్క విషయం బయటికి వస్తోంది. ఇందులో మొదటగా వినిపిస్తున్న అంశం కేంద్ర ప్రభుత్వంతో విభేదాలని టాక్ వినిపిస్తోంది. సాధారణంగానే న్యాయ వ్యవస్థపై కానీ ఇతర విషయాలపై కానీ నిర్మోమాటంగా మాట్లాడే ధన్కడ్ జడ్జీల అభిశంసన అవకాశాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలనుకోవడమే కేంద్ర ప్రభుత్వానికి కోపం తెప్పించి ఉంటుందని తెలుస్తోంది. కరెన్సీ కట్టెల కేసులో అలహాబాద్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలకు పార్లమెంట్ రెడీ అయింది. ఈ క్రమంలో వర్మను తొలగించాలని కోరుతూ ఎంపీలు ఉభయ సభల్లో మెమరాండం సమర్పించారు. లోక్సభలో ఈ అభిశంసన తీర్మానంపై 145 మంది ఎంపీలు సంతకాలు చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీలు మెమరాండం సమర్పించగా, రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ఎంపీలతో సహా 63 మంది ఎంపీలు సంతకాలు చేసిన మెమరాండాను చైర్మన్ జగదీప్ ధన్కడ్కు సమర్పించారు. దీనిపై సభలో చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఏం మాట్లాడారో చూద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 1B, ఆర్టికల్ 218, ఆర్టికల్ 124, సబ్ ఆర్టికల్ 4తో పాటు 1968 జడ్జిస్ ఎంక్వైరీ యాక్ట్లోని సెక్షన్ 31B కింద అలహాబాద్లోని హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేయాలని నోటీస్ అందించినట్లు చెప్పారు. దీనిపై రాష్ట్రాల మండలిలోని 50 మందికి పైగా సభ్యులు సంతకాలు చేశారన్నారు. ఈ విషయమే రాజకీయ వ్యతిరేకతకు దారితీసిందని చెప్పుకోవచ్చు. నిబంధనల ప్రకారం జడ్జిను తొలగించే ప్రక్రియ కోసం 100 మంది లోక్సభ ఎంపీలు, 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ ప్రాసెస్ మొత్తం ముందుకు వెళ్లాలంటే సభ ప్రిసైడింగ్ అధికారి ఆ ప్రతిపాదనను అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు వ్యక్తి మీద ఉన్నటువంటి అభియోగాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఉభయ సభల్లో ఒకే రోజు ప్రతిపాదనలు సమర్పించబడితే వాటికి సభల్లో ఆమోదం లభించకపోతే ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేం. కానీ జడ్జ్ అభిశంసనకు సంబంధించి రాజ్యసభలో కేవలం విపక్ష సభ్యుల నోటీస్ను ధన్కడ్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై అధికార కూటమి ఎంపీలు సంతకాలు లేనప్పటికీ ధన్కడ్ ఆమోద ముద్ర వేయడం ప్రభుత్వానికి కోపం తెప్పించింది. దీని మోదీ ప్రభుత్వం తీవ్ర అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. విపక్షాల నోటీస్ ఆమోదంతో ఇకపై జరిగే అభిశంసన ప్రాసెస్ మొత్తం విజయవంతంగా విపక్షాల ఖాతాలో పడే ఛాన్స్ ఉంది. దీంతో అధికార పక్షంలో అక్కసు పెరిగినట్లుంది. ఆ తర్వాత జరిగిన బీఏసీ భేటీకి నడ్డా, రిజిజు డుమ్మా కొట్టారు. వీళ్ల గైర్హాజరుతో మండిపడ్డ ధన్కడ్ రాజీనామా చేశారని తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన ప్రవర్తిస్తున్న తీరు తగదన్న హెచ్చరికలు కేంద్రం నుంచి ఇంటర్నల్గా వచ్చాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతో రాజీనామా అని చెప్పడం వెనుక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో సొంత రాష్ట్ర పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన వ్యక్తికి రాజీనామా చేసే ఆలోచన అనేది ఉండదన్నది క్లియర్. పార్లమెంట్లో జరిగిన అనూహ్య పరిణామాలే ఆయన రాజీనామాకు ఉసిగొల్పాయని తెలుస్తోంది.